ఖరీదైన హోటల్లోని టాప్ ఫ్లోర్లో జరుగుతుంది ఇంటర్నేషనల్ మాఫియా మీటింగ్. వివిధ కంట్రీస్ నుండి పెద్ద పెద్ద గ్యాంగ్ లీడర్స్, డాన్స్ చాలామంది వచ్చారు. అయితే అందరి చూపు చిన్న వయసులోనే తమ కంటే గొప్ప పేరును సంపాదించి సింహంలా నడుస్తూ వస్తున్న ఆదిత్య మీద నిలిచాయి. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ అతన్ని అభినందిస్తుంటే ఒకరి కళ్ళు మాత్రం అసూయతో బగ్గుమన్నాయి. అతనే ఆదిత్య బద్ధశత్రువు అయిన విరాట్. ఆదిత్య రాకముందు వరకు అతనిదే నెంబర్ 1 స్థానం. అయితే అతనికి ఉన్న డ్రగ్స్, అమ్మాయిల పిచ్చి రేసులో అతన్ని వెనక్కి నెడితే కసి, కోపం దేశాన్ని ఏలాలి, శాసించాలనే పంతం పట్టుదలతో వచ్చిన ఆదిత్య ఆ స్థానాన్ని చేరుకున్నాడు. ఆదిత్య వల్లే మాఫియా అంటేనే దేశాలు గడగల్లాడుతున్నాయని అతన్ని అందరూ విష్ చేస్తుంటే హుందాగా తను సాధించిన సింహాసనాన్ని అధిష్ఠించాడు సింహంలా. ఆ టైం కోసమే కాచుకున్న విరాట్ తన తుపాకీ తీసి గురి పెట్టేలోపే అతని బొటనవేలు ఎగిరి ముందున్న గ్లాస్ టేబుల్ మీద పడింది. విరాట్ అరిచిన అరుపు విన్న ఆదిత్య పెదవుల్లో కిల్లర్ స్మైల్. తుపాకీని తిప్పి పాకెట్లో పెట్టుకుని విరాట్ ముందుకెళ్ళి, ఈ బిజినెస్లో ఫస్ట్ ఉండాల్సింది తెగింపు, ధైర్యం. అయితే రెండోది ఫింగర్. ట్రిగ్గర్ నొక్కడానికి, గురి పెట్టడానికి చెయ్యి, దానికి ఫింగర్స్ కావాలి. నా మీద అటాక్ చేయించిన నిన్ను వదలడానికి కారణం నిన్ను చంపలేక కాదు, బతికి ఉన్న శవంగా మార్చాలని అంటూ విరాట్ చేతివేళ్ళని నిర్దాక్షిణ్యంగా విరిచేశాడు. అప్పుడే శివ నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి, చెప్పు శివ అన్నా అంటూ యశికాని అరెస్ట్ చేశారని చెప్పిన శివ మాటకి విరాట్ని చూశాడు ఆదిత్య. ఆ ఫోన్ చూడగానే విరాట్ అదో రకమైన నవ్వుతో, నీ ప్లాన్ బెడిసి కొట్టిందా? గట్టిగా నవ్వుతున్న అతన్ని అక్కడ ఉన్న వాళ్ళంతా వింతగా చూస్తుంటే ఆదిత్య లిప్స్ కరువుగా సాగితే అతన్ని మణికట్టు రివర్స్లో తిప్పాడు. చంపేస్తే అంత బాధ ఉండేది కాదేమో అనిపించింది అతనికి. తన మనుషులను ఆదిత్య మీదకి ఉసిగొల్పాడు. అక్కడ ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతో చూస్తున్నారు మిగతా వాళ్ళు. వాళ్ళకి కూడా ఆదిత్య లైవ్ యాక్షన్ చూడాలని ఉంది. మరి దున్నల్లా ఉన్న 10 మంది ఆదిత్యాన్ని చుట్టుముడితే ఒక్కొక్కడి డిక్కీ పగలగొట్టి పండబెట్టాడు. అది తన స్టైలిష్ ఫైట్తో. విరాట్ ఒక జిడ్డు మనిషి. వాడు మాత్రమే తినాలి, బతకాలి అనుకునే రకం. కాదనే వాళ్ళ ప్లాన్స్ ముందే పసిగట్టి వెన్నుపోటు పొడిచి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడు. తనతో పాటే ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళ ప్లాన్స్ ముందే కనుక్కొని అవి తారుమారు చేస్తూ పైచాచిక ఆనందం పొందుతూ ఉంటాడు. ఆదిత్య పంచ్ పవర్కి అతనికి చేతిలో ఉన్న రివాల్వర్కి ఒక్కొక్కరు ఆమడ దూరంలో పడుతుంటే బ్లూటూత్ ఆన్ చేసి శివతో ఏదో చెప్పాడు. ఓకే అన్నా అని ఫోన్ పెట్టేసిన శివ వెంటనే వేరొకరికి ఫోన్ చేశాడు. ఒంట్లో సున్నం లేకుండా ఒక్కొక్కరికి మక్కిలి విడిచి పైకి పార్సల్ చేసి తన వాళ్ళతో విరాట్ని తీసుకెళ్ళమన్నాడు. అతన్ని ఏం చేయకు ఆదిత్య అన్నాడు ఆ మీటింగ్కి ప్రెసిడెంట్. వాడిని చంపను అంతే అని నా ప్లాన్ ఎప్పుడూ తప్పదు. ఇప్పుడు కూడా నేను అనుకున్న పని అయ్యింది చూడండని శివ పంపిన వీడియో ఫుటేజ్ స్క్రీన్ మీద ప్లే చేశాడు. అధికారులంతా యశిని, ఓల్డ్ కపుల్ని ఇంటరాగేషన్ కోసం తీసుకెళ్లే టైంలో మరో మనిషి చేతిలోని బ్రీఫ్ కేసుతో ఎయిర్పోర్ట్ దాటి టాక్సీలో వెళ్ళిపోయాడు. అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు. చూస్తున్న విరాట్కి దిమ్మ తిరిగింది. ఆదిత్యతో ఉన్న ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేసిన విరాట్ యశికాతో ఆదిత్య ఆ డీల్ చేయిస్తాడని ఊహించి ఎయిర్పోర్ట్లో తన మనుషులను ఉంచి వాళ్ళ మీద అధికారులకు అతనే చెప్పించి యశిని పట్టిస్తే వాళ్ళ దగ్గర ఉన్నవి డూప్లికేట్ డైమండ్స్, రోల్డ్ గోల్డ్ అని తెలిసిన అధికారులు కంగుతిన్నారు. షూతో విరాట్ గడ్డాన్ని పైకి లేపి, అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఇలాంటి డీల్స్ చేసే చీప్ క్యారెక్టర్ కాదురా నాది. ఆదిత్యది కింగ్. నిన్ను డైవర్ట్ చేయడం కోసమే ఆ రోజు అటాక్ తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాను. నువ్వు నన్ను వాచ్ చేయడం కాదు, నేనే నిన్ను నా కంట్రోల్లో పెట్టి ఆడించాను. అక్కడ నేను దొరికితే నా ప్లాన్ ఫెయిల్ అవుతుందని నువ్వు అనుకుంటే నీ ద్వారానే అనుకున్న వాళ్ళకి వాళ్ళ సరుకు టైంకి చేరేలా నేను చేశానని వాడి ముఖం మీద కిక్ ఇచ్చి మీటింగ్ ప్రెసిడెంట్తో నేను ఇండియా వెళ్ళకముందే నా అమౌంట్ నాకు రావాలని చెప్తూ అందరికీ నైట్ పార్టీ అరేంజ్ చేశాను, ఎంజాయ్ అన్నాడు. జరిగిన ఇన్సిడెంట్కి అరచేతిలో మొహం దాచుకున్న యశిక భుజం మీద చెయ్యి వేసింది తనతో వచ్చిన పెద్దావిడ. మీరు ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు బామ్మ. చాలా చాలా బాధగా ఉంది. నన్ను క్షమించు తల్లి. కానీ నా పాపని కాపాడుకోవడానికి ఇంతకంటే వేరే గత్యంతరం లేకపోయింది. ఎవరు చెప్పారు మిమ్మల్ని ఇలా చేయమని, నా లైఫ్ని రిస్క్లో పెట్టమని? అది కాదమ్మా, నీకేం అవ్వదు. లేకపోతే ఈ పనికి మేం ఒప్పుకునే వాళ్ళం కాదు అంటే కళ్ళు తుడుచుకుంది యశిక. నిన్న రాత్రి మా ఇంటికి ఒక అతను వచ్చి మేము ఇలా ఈ సరుకు తీసుకెళ్లి పట్టుబడాలి, లేకపోతే మీ మనవరాల్ని చంపేస్తామని బెదిరించారు.
అసలే కొడుకు కోడలు పోయిన బాధలో ఉన్న మాకు ఇప్పుడు ఉన్న మనవరాలు కూడా పోతే ఇక మేము ఉండి వ్యర్థం. కానీ మా వల్ల ఎవరికి ఏం కాదు కదా అని అడిగాం. ఏం కాదని చెప్పడంతో సరే అన్నాం. కాకపోతే ఇవి నిజమైనవి కాదమ్మా అంది. అప్పుడే వచ్చిన ఆఫీసర్ ఒకరు యశీకి సారీ చెప్పి మమ్మల్ని మీ మీద ఫోకస్ అయ్యేలా చేసి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. రియలీ వెరీ సారీ. ఇప్పుడే మీడియాకు న్యూస్ ఇచ్చి వచ్చాం. ఇదంతా ఒట్టి ట్రాష్ అని. మీ పేరు కూడా ఎక్కడా రాదు. నిజంగా మమ్మల్ని క్షమించాలి. కానీ మీరింత నిర్లక్ష్యంగా మాత్రం మరోసారి ఉండకండి అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టారు. తలక్రిందులైన పరిస్థితులకి యశి మైండ్ పనిచేయలేదు. బయటకు వచ్చాక పాప యశి చెయ్యి పట్టుకుంది. పాపను చూస్తూ కిందకు కాస్త వంగిన యశి బుగ్గ మీద ముద్దు పెట్టి యువర్ సో బ్యూటిఫుల్ అంది ప్యూర్ స్మైల్తో. అప్పటి వరకు ఉన్న బాధంతా చిటికలో మాయం కాగా తన ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో వాళ్ళకి చెప్పి పాప జాగ్రత్త అని వెళ్ళిపోయింది. అయినా యశిని కంపెనీ క్షమించక ఆమెను 2 వారాల పాటు సస్పెండ్ చేసి శాలరీ కట్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి వెళ్లకుండా ఆర్డర్స్ వేశారు. యశి తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. జాబ్ పోలేదని సంతోషం ఉన్నా తన తప్పు లేకపోయినా శిక్ష ఎందుకు అనుభవించాలి అన్న బాధ ఆమెలో. వాళ్ళ అమ్మగారు అడిగితే నిజం చెప్పి నాకు కాస్త రెస్ట్ కావాలమ్మా అంది. తిండికి ఉండటానికి ఇబ్బంది లేదు. యశి శాలరీతో తల్లి చెల్లితో కొన్ని రోజులైనా హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చని అనుకుంటూ కల్పనాని ఇంటికి రమ్మని పిలిస్తే తనకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి రాలేనని అంది. ఆ ఇంటి ఓనర్ మనవరాలతో సిటీ గల్లీలో తిరగడానికి వెళ్ళింది యశి. బాధ వస్తే కుంగే రకం కాదు తను. ఎదురు తిరిగి ఫైట్ చేసే స్ట్రాంగ్ అమ్మాయి. అందుకే అంత పెద్ద మాఫియా డాన్ అని కూడా అంతే ధైర్యంగా మాట్లాడింది. మాటకి మాట సమాధానం ఇచ్చింది. అక్కడే ఆమె ధైర్యం నచ్చిన ఆదిత్య ఇలాంటి సంఘటన జరిగినా ఈజీగా ఆమె కంబ్యాక్ అవుతుందని ఆ రోజు శివాతో చెప్పాడు. ఇలా పక్కాగా జరగాలని. కాకపోతే శివాకి ఫస్ట్ తెలియదు అక్కడ నకిలీ బంగారం ఆదిత్య ప్లాన్ చేశాడని. 2 వారాల తర్వాత తన జాబ్ కోసం వచ్చిన యశికాని కలిశారు స్వాతి ధనుష్లు. వాళ్లకు తనే ధైర్యం చెప్తుంటే స్వాతి అంది ఇదంతా ఎవరో మాఫియా వాళ్ళ పని అని తెలిసిందని. ఒక్క క్షణం ఆదిత్య తలంపుకి వచ్చాడు యశికి. అంటే ఇదంతా జరగడానికి కారణం ఆ డెవిల్ కాదు కదా అనుకోగానే 2 రోజులు తన ఇంట్లో ఉండి అతను చేసిన పని తనని అతనికి అనుకూలంగా మార్చుకోవడమా? అయితే అతను ఎందుకు ఇలా చేశాడో అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా అదే ఆలోచనలో ఉండి యశికి ఫోన్ వచ్చింది. చూస్తే ఇంటి నుంచి యశి మీ అన్నయ్య వదిన వచ్చారు అంది వాళ్ళ అమ్మగారు. తల్లి వాయిస్లో తేడా గమనించి ఎందుకు వచ్చారమ్మా అంది. ఇక్కడికి వస్తే నీకే తెలుస్తుంది, వెంటనే రా అని ఫోన్ పెట్టేసింది. రేపు ఫ్లైట్ ఉందని చెప్పినా వినకుండా తల్లి ఎప్పుడూ ఇలా లేదని తెలిసి ఏం జరిగిందో అని వెంటనే టికెట్ బుక్ చేసుకుంది. టికెట్ బుక్ చేసుకున్నాక బేస్కి ఇన్ఫామ్ చేసింది 2 డేస్ లీవ్ కావాలి అర్జెంట్ అని. కానీ యశి మీద అప్పటికే సీరియస్గా ఉన్న అధికారి ఆమెకు లీవ్ నిరాకరించాడు. ఇప్పట్లో నీకు లీవ్స్ దొరకవు, అంతగా కావాలంటే జాబ్ మానేయాలని కరాఖండిగా చెప్పడంతో షాక్ అయింది. ఏం చేయాలో తెలియలేదు. వెంటనే వాళ్ళ అమ్మగారికి కాల్ చేసింది. అమ్మ లీవ్ దొరకట్లేదు, నేనైతే టికెట్ బుక్ చేసుకున్నాను, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, నాకు టెన్షన్గా ఉంది అంది మెల్లగా. అది ఫోన్లో చెప్పేది కాదురా, నువ్వు ఇక్కడికి వచ్చి వీళ్లకు బుద్ధి చెప్తేనే మాట వింటారు, లేదంటే ఇలా సతాయిస్తూనే ఉంటారు. వాళ్ళ అమ్మగారు మాట్లాడుతుండగానే పక్కన తన వదిన అరుపులు వినబడుతున్నాయి. ఆమె అరుస్తూ ఉండటం విన్నది యశిక. ఎందుకమ్మా వదిన అలా అరుస్తుంది? అది అంత డీసెంట్ ఏరియా, న్యూసెన్స్ చేయొద్దని చెప్పమ్మా. ఏం చేస్తానమ్మా, నా తలరాత. చేతికి ఉన్న 5 వేళ్ళే ఒకలా ఉండవు. కడుపున పుట్టిన పిల్లలంతా ఒకేలా ప్రవర్తించాలని లేదు కదా. వాడిని నేను అదుపులో పెట్టలేను, భార్యకి వాడు చెప్పుకోలేడు, వాళ్ళతో నేను వాదించలేను. త్వరగా రా, ఇక్కడ సమస్యలు పరిష్కరించి వెళ్దువు అడుగుతున్న తల్లి గొంతులో బాధ అర్థమైనా కానీ అమ్మ లీవ్ అడిగితే జాబ్ మానేయమని అంటున్నారు అనగానే అయ్యో అలా అయితే ఎలా రా అని కాసేపు ఆలోచించి సరే నేను ఎలాగోలా చేస్తాను, ఈ వారంలో అయినా చూడమ్మా అంది. బాధగా ఉన్న కష్టంగా సరే అన్నది యశిక. వాళ్ళ అమ్మగారు ఫోన్ పెట్టేశాక కళ్ళు మూసుకొని పొంగుతున్న దుఃఖాన్ని పంటి బిగువన అదిమిపెట్టి కన్నీటిని నిలువరించుకుంది. మైండ్ డైవర్ట్ అవ్వాలి అంటే వెంటనే తన చెల్లితో మాట్లాడాలి. తనతో మాట్లాడితే కానీ ఆ బాధ తగ్గదని చెల్లికి కాల్ చేసి చాలాసేపు మాట్లాడి అలాగే పడుకుండిపోయిన యశి ఉదయం లేచి ఎప్పట్లా రెడీ అయ్యి ఫ్లైట్కి వెళ్తుంటే ఫోన్ వచ్చింది.
ఎవరని చూసినా తనకి వాళ్ళ అమ్మగారి నెంబర్ కనబడి అంతా నార్మల్ అయినట్టుంది. అమ్మ ఎప్పట్లానే కాల్ చేస్తుంది అనుకొని లిఫ్ట్ చేసి అమ్మ రెడీ అవుతున్నాను, ఇప్పుడు ఎలా ఉంది, ఏం జరిగింది అని అడుగుతుంటే యషి నేను అన్నయ్యని అన్నాడు. అవతల నుంచి తన అన్నయ్య. అతని వాయిస్లో ఏదో కంగారు కనబడుతుంటే అన్నయ్య నువ్వా, అమ్మేది, ఏమైంది అసలు, ఏంటి అన్నయ్య గొడవ అని అడుగుతుంటే అమ్మ హాస్పిటల్లో ఉందిరా అన్నాడు. హాస్పిటల్లో ఉందా, ఏమైంది అమ్మకి అంది టెన్షన్ పడుతూ. అమ్మ మెట్ల మీద నుంచి జారి పడిపోయింది, హాస్పిటల్లో చేర్చాను. అతను చెప్పిన మాటకి చేతిలో ఫోన్ వదిలేసింది. ఇక ఆలోచించలేదు. వెంటనే ట్రౌజర్ నుంచి నార్మల్ డ్రెస్కి మారి గబగబా ఫోన్ వ్యాలెట్ తీసుకొని అప్పటికప్పుడు ఊరికి ఏ ట్రైన్ ఉందో చూసుకొని 10 నిమిషాల కిందకి వచ్చి అరగంటలో రైల్వే స్టేషన్కి చేరుకుంది. కళ్ళలో నీళ్లు ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదు, ఉబుకుతున్నాయి. అసలు ఏం జరిగింది అమ్మకి, పడిపోవడం ఏంటి అనుకుంటూ మళ్ళీ వెంటనే వాళ్ళ అన్నకి కాల్ చేస్తుంటే హాస్పిటల్లో ఉన్నాం, ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నాడు. అసలు ఏం జరిగింది అన్నయ్య చెప్పు ప్లీజ్ అంది. ఇక్కడికి రా అని కాల్ కట్ చేశాడు. తలంతా పిచ్చి పడుతుంది. గట్టిగా అరవాలని ఉన్నా ఆ పని చేయలేదు తను. అమ్మకి ఏమైనా అయితే నిన్ను క్షమించనన్నయ్య అనుకుంది మనసులో. ఆమె ఆలోచనలకు అంతులేదు. చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు, వెళ్తున్నాను. అదేదో రాత్రి అమ్మ పిలవగానే వెళ్ళుంటే అమ్మకి ఈ ఘోరం తప్పేది కదా. అయినా మెట్ల మీద నుంచి ఎందుకు జారింది, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఇదంతా అనుకోకుండా జరిగిందా, లేదంటే అని అనుకోగానే గుండె దడ పెరిగింది. ఎలా చేరుకుందో తెలియదు. హాస్పిటల్కి వచ్చి రిసెప్షన్లో అడిగి 4th ఫ్లోర్కి వెళ్ళిన ఆమెకు వాళ్ళ వదినతో మాట్లాడుతూ కనబడ్డాడు తన అన్నయ్య. వాళ్ళని చూడగానే ఎదురు వెళ్ళి ఏమైంది అన్నయ్య అని అడిగింది సీరియస్గా. మీ వదిన అమ్మ ఇద్దరు గొడవ పడ్డారు నింపాదిగా చెప్పాడు. గొడవ పడ్డారా, ఎందుకు, ఏ విషయంలో, అసలు అమ్మ నన్ను అంత అర్జెంటుగా రమ్మనడానికి గల కారణం ఏంటి నిలదీసింది. ఆమెకు ఆవేశం వస్తుంది. తన తల్లికి ఇలా అయినందుకు. చీమకైనా హాని చేయదు, అలాంటి ఆవిడని ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూస్తుంటే యషి రక్తం మరిగిపోతుంది. ఎదురుగా తన అన్నయ్య కాకుండా ఇంకెవరైనా కానీ అయ్యుంటే వాళ్ళ ప్రాణం నిలువుగా తీసేసేది. అంత కోపం వస్తుంది ఆమెకు. బెల్లం కొట్టిన రాయిలా ఉన్న వాళ్ళ అన్నని చూస్తూ చొక్కా పట్టుకుని చెప్పరా అని గట్టిగా అరిచేసరికి ఏంటే అన్నయ్య అంటే కాస్త కూడా గౌరవం లేదా, షర్టు పట్టుకుంటున్నావు అని వాళ్ళ వదిన పైకి వస్తుంటే నోర్మీ నువ్వు, నీ వల్ల ఇదంతా, అస్సలు ఎందుకు వచ్చారు మా ఇంటికి, ప్రశాంతంగా బ్రతుకుతున్న మమ్మల్ని ఎందుకు ఇలా వేధిస్తున్నారు, ఏం కావాలి మీకు అంటుంటే నువ్వే కావాలి అంది వాళ్ళ వదిన వంకరగా నవ్వుతూ. పిచ్చి పట్టిందా నీకు, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, పిచ్చి నాకు కాదు నా తమ్ముడికి పట్టింది. నా తమ్ముడికి నువ్వు నచ్చావు, వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అడిగితే మీ అమ్మ పెద్ద ఫోర్స్ కొట్టి నన్ను తిట్టింది. ఆ విషయంలోనే మాకు గొడవ అయ్యింది. ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నేను ఆపాను. ఆ పోట్లాట్లో కాలు జారి కింద పడింది. కథ బాగానే అల్లావు, కానీ నీలాంటి వేస్ట్ మొహాల కోసం మా అమ్మ ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అయినా నాకు ఇష్టం లేకుండా నీ తమ్ముని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను, చేసుకోవాలి ఇషిక, లేదంటే మీ అన్నయ్య జీవితమే తలకిందులు అవుతుంది. అసలు వాడు ఒకడు ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయాం. అలాంటి వాడి లైఫ్ ఏమైతే నాకేంటి, నేను నా లైఫ్ ఎందుకు త్యాగం చేయాలి. కట్నం ఇచ్చే అవసరం లేకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధం వస్తుంటే కళ్ళకు అద్దుకొని చేసుకోక ఏంటి నీ పొగరు, అదే అంటున్నాను. కట్నం ఇవ్వలేని అమ్మాయిని నీ తమ్ముడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు, ఏ ఉద్దేశంతో చేసుకోవాలి అనుకుంటున్నాడు, నీ పేరు మీద నాన్న ఉంచిన ల్యాండ్ కోసం అన్నాడు వాళ్ళ అన్న. చివ్వున తిరిగి చూసింది యషిక. ఏంటి ఈ విషయం మాకెలా తెలిసింది అనుకుంటున్నావా అంటున్న వాళ్ళ వదినని చూస్తూ. మనుషులేనా మీరు అంది అసహ్యంగా చూస్తూ. మనుషులం కాబట్టే మీ అమ్మని ఇంకా చంపకుండా వదిలేశాం అంటున్న వాళ్ళ వదిన చంప చెల్లుమనిపించింది యషిక. భార్యను కొట్టడంతో రోషం పొడుచుకొచ్చిన తన అన్నయ్య యషి చంప మీద కొట్టాడు. తుల్లి పడిన యషిక పడకుండా గోడని పట్టుకుని ఎర్రబడిన కళ్ళతో చూసింది. ఆ చూపులకే కానీ శక్తి ఉంటే అక్కడికక్కడే మాడి మసైపోయేవాడే. కేవలం అన్నయ్య అన్న బంధమే ఆమె ఆవేశాన్ని ఆపింది. పళ్ళు బిగబట్టి నా పేరు మీద ఏ ఆస్తి లేదు అంటున్న యషిక చేతిలో పేపర్స్ పెట్టిన వాళ్ళ వదిన. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ నెంబర్స్ అన్నీ వెరిఫై చేస్తే తెలిసింది నీ పేరు మీద చాలా కాస్ట్లీ ల్యాండ్ ఉందని. అది మాకు కావాలి. ఇవ్వను, ఇచ్చేలా మేము చేస్తాం, మీ వల్ల కాదు, అవుతుంది అంటూ వాళ్ళ అమ్మగారి హెల్త్ కండిషన్ గురించి డాక్టర్ చెప్పిన వీడియో ఆన్ చేసింది. ఆమె పడిపోవడం వలన తలలో బ్లడ్ క్లాట్ అయిందని, అది బ్రెయిన్ మొత్తం స్ప్రెడ్ అవ్వకముందే ఆపరేషన్ చేయాలి, లేకపోతే పేషెంట్ బతకడం కష్టం, వెంటనే మనీ ఏర్పాటు చేయమని. ఇప్పుడు చెప్పు పాప, డబ్బు కట్టి మీ అమ్మని కాపాడుకుంటావా, లేదంటే నీ మూర్ఖత్వంతో చంపుకుంటావా. ఎలాగైనా ఇప్పుడు నీకు డబ్బు అవసరం. ఖచ్చితంగా అంత డబ్బు అయితే నీ దగ్గర లేదు,
ల్యాండ్ అమ్మకానికి పెడితే మీ అమ్మ ఆపరేషన్కి పోను, మిగతాది మేము తీసుకుంటాం. లేదంటే మీ అమ్మ చేస్తే కర్మ చేయడానికి కూడా పైసా లేకుండా చేస్తాం. ఇవేవి కాదంటే నా తమ్ముడిని పెళ్లి చేసుకో. నీకు కావాల్సినంత ఇస్తాడు. నీ ఆస్తి మాకు వస్తుంది, మా తమ్ముడు ఆస్తి నీకు వస్తుంది. రేపటికంతా ఆలోచించుకొని చెప్పు అంటూ వెళ్ళిపోయారు. గోడ కానుకుని కుప్పకూలింది యశిక. జాబ్ పోయింది. ఇప్పుడు ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోతే రేపటి నుంచి ఎలా బ్రతకాలి? ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ వెంటనే స్వాతికి కాల్ చేసి నాకు అర్జెంటుగా మనీ కావాలి అని తల్లి పరిస్థితి చెప్పింది. అంత అమౌంట్ అంటే కష్టం. నా దగ్గర ఉన్న అమౌంట్ ప్రస్తుతానికి ట్రాన్స్ఫర్ చేస్తాను. కాస్తైనా హెల్ప్ అవుతుంది. వద్దు, మొత్తంగా ఒక్క దగ్గరే కావాలని ధనుష్కి కాల్ చేసింది. అతను ఫ్లైట్లో ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయలేదు. తనకు తెలిసిన వారు ఇంకెవ్వరూ లేరు. ఉన్న అంత అమౌంట్ ఇచ్చే అంత పొజిషన్లో లేరు. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది ఆమె. ఒంటరి పోరాటానికి తోడుగా కళ్ళలో సన్నటి నీటి పొర. వెంటనే వాటిని తుడిచేసుకుని మనసులో మోయలేనంత భారాన్ని మోస్తూ గ్లాస్ డోర్ దగ్గరకు వెళ్ళి లోన ఆక్సిజన్ మాస్క్తో చలనం లేని బొమ్మల వైర్ల మధ్యన ప్రాణాన్ని నిలుపుకుంటున్న తల్లిని చూడగానే ఆమె మనసు విలవెల్లాడింది. బాధని ఆవేదనని పంటి కింద బిగబట్టి నిల్చున్న ఆమె ఎంతసేపు ఉందో కానీ భుజం మీద పడిన చెయ్యికి ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా అన్నయ్య, వదిన. ఏంటి, ఏం ఆలోచిస్తున్నాం అంది వాళ్ళ వదిన యశి భుజం మీద చెయ్యి అదుముతూ. ఆ చేతిని విసిరి కొట్టి నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించుకోవాలి అంది. రేపటి వరకు నీకు టైం ఉంది, ఆలోచించుకో, కానీ ఎస్ అని చెప్పాలి, లేదంటే మీ అమ్మ బతకదు అంటున్న వాళ్ళ వదినని కాల్ చేసేలా చూస్తూ, ఆడదానివి కాదు కదా నువ్వు, అమ్మ విలువ ఏమిటో తెలియదు నీకు, ఎందుకంటే నీకు పిల్లలు లేరు కాబట్టి. అదే పిల్లలు ఉండి అమ్మ పొజిషన్లో నీ బిడ్డ కనుక ఉండి ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా వదిన అనగానే చంపపెట్టులా తగిలింది ఆ మాట ఆమెకి. నన్ను ఏమార్చాలని చూడకు, డెసిషన్ త్వరగా తీసుకో. అమ్మకానికి కూడా మనుషులు రెడీగా ఉన్నారు. నువ్వు జస్ట్ ఒక సంతకం చేస్తే చాలు, డబ్బు నీకు వచ్చేస్తుంది. మీ అమ్మ ప్రాణాలు దక్కుతాయని తన భర్తను చూసి వెళ్దాం పదా అంది. తను ఒక్కటే ఎలా ఉంటుంది, అమ్మకు తోడుగా ఉంటాను అంటుంటే మీ చెల్లి ఒక్కటే చూసుకుంటుందిలే అని లాక్కొని వెళ్ళిపోయింది భర్తని. ఒక్కటే అలాగే కూర్చుండిపోయింది యశిక. ఆఖరిసారి కన్నీటితో ఆర్తిగా అన్నను చూసింది. మొహం తిప్పేశాడు. అతని మీద అట్టడుగున ఉన్న నమ్మకం కూడా ఆ క్షణం పోయింది ఆమెకి. కన్నీళ్లతో సంతకం పెడుతున్న యశికి అక్షరాలు మసగ్గా కనబడుతుంటే సంతకం పెట్టింది. యశిని చూసి భర్త వైపు గర్వంగా చూసింది. సాధించాను చూడని. ఎంత ప్రయత్నించినా సమయానికి డబ్బు దొరకలేదు. ధనుష్కి ఫోన్ చేస్తే కొలీగ్ మ్యారేజ్ అని అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాడని తెలిసి అతనికి అస్సలు విషయమే చెప్పలేదు. ఫ్రెండ్ అయినా సరే ఒక అబ్బాయిని అంత అమౌంట్ అడగడం తనకే సరిగా అనిపించలేదు. తండ్రి తమకంటూ ఎమర్జెన్సీ నీడ్ కోసం దాచిన ల్యాండ్ అమ్మ కోసం అమ్మక తప్పలేదు. అప్పటికప్పుడే కొన్న వాళ్ళు డబ్బులు చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారి హాస్పిటల్ బిల్ ఎంతో అంత కట్టి మిగతాది వాళ్ళ అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. సరిగా 2 రోజులు అయ్యింది. ఆమె అన్నం తిని నీళ్ళ మీదే ఉంది. అడిగేవారు ఎవరున్నారు? ఉన్న అమ్మ మంచంలో ఉంది. అది కూడా పెద్ద బాధ అనిపించలేదు తనకి. కానీ నా అన్న వాళ్ళ ఓదార్పు ఆ నిమిషం ఆ ఆడపిల్ల మనసు కోరుకుంది. స్పృహలోకి వచ్చిన తల్లిని చూస్తూ పక్కనే కూర్చుని అమ్మ తనకి దక్కింది అన్న ఆనందం వాడిన ఆమె ముఖంలో విరిస్తే ఎంత డబ్బు ఖర్చయింది యశి అని అడిగిన తల్లి వైపు నిస్తేజంగా చూసింది. చెప్పరా, తలకి ఆపరేషన్ అంటే లక్షల్లో అవుతుంది. మన దగ్గర అంత డబ్బు లేదు కదా. అమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు ఆరోగ్యంగా తిరిగి మాట్లాడుతున్నావు, అదే నాకు చాలు. ఇప్పుడు ఆ గోలంతా వదిలేయి. నిజం చెప్పు, ఎలా తెచ్చావు? నాకు కంగారుగా ఉంది అనగానే తల్లితో నిజం చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక స్వాతి వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేశారమ్మా, నిదానంగా ఇచ్చినా పర్వాలేదన్నారు అనగానే నిజమేనా నువ్వు చెప్తున్నది అన్నట్టుగా చూసింది. అవును అంది పెదవి మీద నిర్జీవమైన నవ్వుతో. మరి ఉద్యోగం అనగానే తెలియదమ్మా, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడాలి. జాబ్ పోయిందంటే మరో జాబ్ కోసం వెంటనే ట్రై చేస్తాను. అవన్నీ నేను చూసుకుంటాను, ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు అని జ్యూస్ తల్లికి తాగించి మందులు వేసి నిద్రపుచ్చి బయటకు వచ్చి ల్యాండ్లో నిలబడి బయటకు చూస్తుంది. రేపటి నుంచి తను ఎలా ఎక్కడికి పరిగెత్తాలి అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయింది. వారం తర్వాత ఇందిరాగారిని ఇంటికి డిశ్చార్జ్ చేశారు. అప్పటికి ఏ విషయం తల్లికి చెప్పలేదు. ఆమె ఆరోగ్యం దృష్ట్యా విషయం తెలిసిన తన చెల్లి వచ్చింది. తల్లిని చూసి బావురుమంది. తనకు చెప్పకుండా ఒక్కదానివి ఎలా హ్యాండిల్ చేసావక్క అని యశి గుండెల్లో ఒదిగి ఏడ్చింది. తల్లికి చెల్లికి ధైర్యం చెబుతున్నా యశి ధైర్యం సన్నగిల్లుతుంది. జాబ్ లేక రేపటి నుంచి ఎలా అని.
ఎలాగైనా మళ్ళీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అనుకుంది. వెంటనే మెయిల్ పెట్టడానికి చూస్తే ఇంకో 1 మంత్ అవసరం ఉందని వెంటనే జాబ్కి రమ్మని కంపెనీ మెయిల్ చూసి ఊపిరి పీల్చుకుంది. ఈ నెలలో మరో జాబ్ ఎలాగైనా వచ్చేలా చూసుకోవచ్చు అని. కానీ అమ్మ ఆమెనలా ఒంటరిగా వదిలి ఎలా వెళ్తుంది? వెంటనే తన చెల్లిని ఇంటి దగ్గర ఉండమని అడిగితే ఉంటానని చెప్పడంతో బోలెడు జాగ్రత్తలు చెప్పి ఏం కావాలో సరుకులన్నీ అరేంజ్ చేసి తిరిగి డ్యూటీ కోసం సిటీకి వెళ్ళింది. 10 రోజులు లేకపోవడంతో ఇల్లంతా దుమ్ము ధూళి పట్టి మెస్సీగా అవ్వడంతో ఇల్లంతా క్లీన్ చేసి వండుకునే ఓపిక లేక ఆర్డర్ పెట్టుకుని వచ్చింది. తిన్నాక బట్టలు వాషింగ్ వేయడానికి కబోర్డ్ తీస్తే కనబడింది లాకర్. దాన్ని ఓపెన్ చేసిన యశీకి కనబడింది ఆదిత్య ఇచ్చిన చెక్. అది చూస్తూ కూడా ఎలాంటి భావం లేదు. అస్సలు అది ఉందన్న విషయం కూడా గుర్తులేదు. గుర్తు ఉన్న వాడు ఉండేది కాదు. అంత స్నేహంగా ఉండే ధనుష్ని అప్పు అడగని తను 1-2 సార్లు పరిచయానికే ఆదిత్య ఇచ్చిన చెక్ని ఎలా వాడుతుంది? అది తిరిగి లోపల పెట్టి బట్టలు మిషన్కి వేశాక జాబ్ కోసం అప్లై చేయడం, ఇంటర్వ్యూస్ ఏమన్నా వచ్చాయా అని చెక్ చేస్తూ ఆ రోజు గడిపింది. మరుసటి రోజు ఎప్పట్లా తన జాబ్కి వెళ్ళిన యశీకి దాదాపు 20 రోజులైనా ఒక ఇంటర్వ్యూ కాల్ రాకపోవడం చాలా నిరుత్సాహాన్ని, ముఖ్యంగా భయాన్ని కలిగించింది. ఆల్రెడీ ఇంకో 10 రోజుల్లో ఇక్కడ మానేయాలి అని ఆర్డర్స్ ఇచ్చేశారు. మరో ఉద్యోగం వస్తుందని ఆశగా నమ్మకంగా ఉన్న తనకి ఒక్కటంటే ఒక్కటి కూడా రాకపోవడం నిజంగానే బాధను కలిగించింది. ఇంటి దగ్గర నుంచి తన చెల్లి ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారిని చెకప్కి తీసుకెళ్ళడానికి మనీ పంపమని చెప్పడంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి తనకి. ఇంకా శాలరీ రాలేదు. తన సేవింగ్స్ అన్నీ ఖర్చు అయిపోయాయి. రేపటి నెల నుంచి ఇంటి రెంట్తో పాటు వడ్డీలు కూడా కట్టాలి. అసలేం అర్థం కాలేదు ఆమెకు. ఎవరికి చెప్పలేదు. దేహి అని అడిగే రకం కూడా కాదు తను. మరో 4 రోజులు ఇలా గడిస్తే ఎప్పట్లా డ్యూటీ అయ్యాక ఇంటికి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేస్తుంటే కనబడింది ఇంటర్వ్యూస్కి రమ్మన్న మెయిల్ ఒకటి. చీకట్లో కూరుకుపోతున్న తనకి ఆశాకిరణంలా కనిపించింది. వెంటనే డేట్ ఎప్పుడు చూస్తూ రిప్లై మెయిల్ పంపించి ఆ రాత్రి ఎంతో ఆశగా తనకి ఈ జాబ్ ఖచ్చితంగా రావాలి అని దేవుణ్ణి వేడుకుంది. ఎయిర్పోర్ట్ వెళ్ళాక ఇంటర్వ్యూ విషయం స్వాతికి చెప్పింది. కంగ్రాట్స్ బేబీ, బట్ నేను చాలా రిక్వెస్ట్ చేశాను, ఒప్పుకోలేదు అంది దిగులుగా సాడ్ ఫేస్తో. ఇట్స్ ఓకే, నాకు ఇంతవరకే రాసి పెట్టిందేమో మీతో వర్క్ చేయాలని, బట్ మిస్ యూ బోత్ అంటూ ధనుష్ని స్వాతిని గ్రూప్ హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యింది యశి. ధనుష్కి ఇందిరాగారి విషయం అస్సలు తెలీదు, చెప్పొద్దు అంది యశి. ముగ్గురు ఆ రోజు ఒకే ఫ్లైట్కి వెళ్తే ఆ వీకెండ్ యశికి సెండ్ ఆఫ్ పార్టీ గ్రాండ్గా అరేంజ్ చేశాడు ధీరజ్.